తమకు రక్షణ కల్పించాలని గుంటూరు డీఎస్పీని ఆశ్రయించారు ఫిరంగిపురం శాంతినగర్ బాధితులు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. గత కొంతకాలంగా ఫిరంగిపురం శాంతినగర్ కాలనీలో స్థల వివాదం రాజుకుంటుంది. 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు గుంపులుగా వచ్చి గొడవకు యత్నించారని బాధితులు తెలిపారు. సిఐ రవీంద్రన్ సైతం పక్కకు నెట్టి గొడవకు దిగారన్నారు. తమకు రక్షణ కల్పించాలని శాంతినగర్ వాసులు కోరారు. మేమైతే గత 25 సంవత్సరాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం. దానికి ముందు మా నాన్న 50 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళ నాన్న వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ అదే స్థలంలో. మా తాతగారు ఇచ్చిన ఆస్తి 5.5 సెంట్లు, అది మాదే సార్. అది దాంట్లో మాకు ఉన్నంతలో ఇల్లు కట్టుకొని డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేదు సార్. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఆ ఊర్లో ఆ శాంతిపేటలో ఉంది మా ఒక్క కుటుంబమే సార్. మాకెవరో చుట్టాలు లేరు, ఎవరు లేరు. వాళ్ళందరూ మిగతా 500 కుటుంబాలు కలిసి మా మీదకి దాడికి దిగుతున్నారు సార్. లాస్ట్ టైం ఒకసారి ఒక 4-5 నెలల క్రితం వచ్చారు. అప్పుడు నేను మా తమ్ముడు ఎవరి ఇంట్లో లేదు సార్. మా డాడీ మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉంటే అప్పుడు మా నాన్నకి ఆ గొడవ వల్ల హై బీపీ వచ్చేసి అందరు తాగి మా నాన్న మీదకి రాగా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది సార్. ఇక్కడ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాము. మీకు కావాలంటే అవి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాం మేము. ఎట్లయినా కానీ మీది ఒక కుటుంబం రా, మేము అంతమంది ఉన్నాము, మీరు ఏం చేస్తారని చెప్పి చేశారన్న. అయితే వాళ్ళందరూ రాగా మేము పోలీసులకు ఫోన్ చేసాం సార్. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. ముందు ఏఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ వచ్చారు సార్. అయితే వాళ్ళకి ఎవరు మాట్లాడాలి, అసలు ఎవరు మేము పోమంటే పోము, పోలీసులు వచ్చినా కానీ ఎవడేం బేకలేడని చెప్పి వాళ్ళు ముందు నుంచే అంటున్నారు సార్. తర్వాత వాళ్ళకి కంట్రోల్ అవ్వక సిఐ గారు వచ్చారు సార్. సిఐ గారు వచ్చి సిఐ గారు అసలు ఏం మాట్లాడలేదు, వాళ్ళందరినీ వీడియో తీశారు సార్. అమ్మ ఇట్లా లీగల్గా చేసుకోవాలని చెప్పాను కదా, ఇల్లీగల్గా ఇంటి మీదకి రాకూడదు, దొమ్మిగా ఇట్లా కాదని చెప్పంగానే ఇంక వీళ్ళందరూ తాగి వీళ్ళని ముందు నుంచే కొట్టాలని చూస్తున్నారు సార్. మన పేటలోకి రాకూడదు ఇంకా పోలీసులు, మనం అంటే మన దెబ్బేందో చూపించాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్. అయితే ఇంకా సార్ మీదకి నెట్టుకుంటా తీసుకెళ్ళి సిఐ డౌన్ 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 అనుకుంటా సార్ అద్దాలు దాని మీద జీప్ మీద గట్టిగా కొట్టారు సార్. దాంతో ఇంకా సార్ని పక్క సైడ్ కాలంలోకి నెట్టేశారు సార్. వాళ్ళందరూ కావాలని నెట్టేసినప్పుడు ఏమైందంటే ఆ సార్ దీంట్లో ఉన్న గన్ను అనేది కింద జారి పడింది. అది చేతిలో పట్టుకున్నారు. దాన్ని వీళ్ళు ఏం చెప్పారంటే అది సార్ తీసి గన్ను తల మీద పెట్టి కాల్చబోయాడు, ఫైర్ చేయబోయాడు అని చెప్పారు. ఆ రోజు సిఐ గారు రాకపోతే మమ్మల్ని చంపేసేవాళ్ళే సార్. గొడ్డ పురుగులు, కర్రలు, అసలు ఎంతమంది సార్. అసలు మేము ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డాం సార్. మేము తలుపులు వేసుకొని లోపలే ఉన్నాం సార్. మేము అవన్నీ వీడియోలు కావాలన్నా మీకు పెడతాం సార్. సిఐ గారి చేత కొట్టించుకున్నారు అన్న అఖిల్ అనే